సార్ ముందుగా ఇక్కడ మనం ఇష్యూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. దాని మీద వరుస కథనాలను కొన్ని మీడియా ఛానళ్లు పత్రికల్లో ప్రసారాలు చేస్తూ వస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మీరు అడిగినటువంటి అంశం కూడా 22లో ఆయనకి పర్మిషన్ రావడం జరిగింది, రోడ్డు వేసుకున్నారని చెప్పేసి అన్నాం. అయితే ఇది ఆయన మొదలు పెట్టినప్పటి నుంచి ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? 1981 నుంచి ఇది గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆ యొక్క రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. సెటిల్మెంట్ అథారిటీ నుంచి కూడా సెటిల్మెంట్ ఆఫీసర్ కూడా ఈ రెవెన్యూ రికార్డ్స్ సెటిల్మెంట్ చేయడం జరిగింది, అక్కడి నుంచి మేము కొనుగోలు చేయడం జరిగింది అన్నారు. ఏదైతే ఈ యొక్క కొన్ని పత్రికలు టీవీ ఛానల్లో వస్తున్నటువంటి విధంగా 23 ఎకరాలు కాదు, మొత్తం 74 ఎకరాల పైచీలకు 74 నుంచి 75 ఎకరాల వరకు భూమి మేము కొనుగోలు చేశాం, మా కుటుంబ సభ్యుల మీద రిజిస్టర్ కాబడి ఉంది అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. రెండో విషయం ఏంటంటే 2001లో ఇప్పుడేదో అక్కడ విల్లా కట్టుకున్నారు, అక్కడ ఫామ్ హౌస్ నడుపుతున్నారు అనేసి ఈ మధ్య కాలంలో కట్టుకున్నటువంటి విధంగా వార్తలు వేసిన దానికి కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. 2001లోనే నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అంటే 2021కి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు తేడా సార్? దాదాపు 23 సంవత్సరాలు. మరి ఆయన కొనుగోలు చేసింది ఎప్పుడు? 1981 నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క మీడియాకి ప్రతి ఒక్క రికార్డును కూడా ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవకతవకలు లేదని చెప్పి స్పష్టంగా ఆయన ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం జరిగింది. మరి గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫలానా వ్యక్తులు నా పైన ఈ రకమైనటువంటి వార్తలు సృష్టించినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానాల్లో కూడా వాటికి పరిష్కారం తీసుకురావడం జరిగింది, వాటిని న్యాయస్థానాలు డిస్మిస్ చేయడం జరిగిందని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ఎంత స్పష్టంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వివరణ ఇవ్వడం జరిగింది. ఏమంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు? పుంగునూరు పెద్దిరెడ్డికి అడ్డా, మరి కుప్పం ఏంటండి చంద్రబాబు నాయుడు గారికి అడ్డా అనుకోవాలా మేము? పెద్దిరెడ్డి గారు దాదాపు 7 పర్యాయాలు ఈరోజు పుంగునూరు నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది, మంత్రిగా పనిచేయడం జరిగింది, అనేక ప్రజా ప్రాతినిధ్యం వహించేటువంటి పదవులను ఆయన నిర్వర్తించడం జరిగింది. సార్ 1974 ఎస్వి యూనివర్సిటీ మా తిరుపతిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఉన్నప్పటి నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక విలువలతో కూడినటువంటి విద్యార్థి విభాగం నాయకుడిగా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి, దాదాపు 50 సంవత్సరాల పైసలకు రాజకీయ ప్రస్థానం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన ఈరోజు బురద జల్లడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. అయినప్పటికీ కూడా వారు ఎంతో హుందాతనంతో వ్యవహరించి ఈరోజు వాటికి పూర్తి ఆధారాలతో వివరణ ఇవ్వడం చూస్తుంటే కూడా వారి యొక్క రాజకీయాల్లో హుందాతనాన్ని మనం ఎంతో మెచ్చుకోవాల్సినటువంటి, స్వాగతించాల్సినటువంటి పరిణామం. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నటువంటి విధంగా పొంతన లేనటువంటి వ్యవహారాలు ప్రతి ఒక్కటి కూడా. మరి 1981లో భూమి కొనుగోలు చేసినటువంటి రికార్డ్స్ ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బహిర్గతం చేసినప్పుడు, అదేవిధంగా ఫారెస్ట్ గెజిట్ ని బహిర్గతం చేసినప్పుడు, మరి సెటిల్మెంట్ అథారిటీ ఒక నోటిఫికేషన్ ని ఆయన బహిర్గతం చేసినప్పుడు ఇవన్నిటికీ కూడా సమాధానం చెప్పకుండా వాటికి కూడా ఇవన్నీ కూడా మ్యానిపులేటెడ్ అనేటువంటి రీతిలో మాట్లాడడం, పుంగునూరు పెద్దిరెడ్డి అడ్డా అని మాట్లాడడం. ఇందాకే చెప్పాను, ఇన్ని పర్యాయాలు పుంగునూరులో ఆయన గెలిచారంటే ప్రజలు వారి పరిపాలనని, ఆయన యొక్క నాయకత్వాన్ని స్వాగతించడం వల్లే అన్ని పర్యాయాలు పెద్దిరెడ్డి గారు అక్కడ గెలవడం జరిగింది. నేను అందుకే అన్నాను, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు వరుస విజయాలతో రావడం దానికి కారణం ఏమి? అక్కడ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అరాచకాలు చేస్తే గెలుస్తున్నారని మనం చెప్పగలమా? అనలేం. వారి నాయకత్వాన్నో లేదంటే వారు చేసినటువంటి అభివృద్ధినో అక్కడ ప్రజలు స్వాగతించడం వల్ల వరుసగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించేటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఆ రకంగా పుంగునూరులో కూడా ఇన్ని పర్యాయాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వరుస విజయాలతో అక్కడ ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడుతున్నారు. మరి ఈ రోజు ఆరోపణల నేపథ్యం ఎందుకు వస్తుందంటే, రాష్ట్రంలో ఇప్పటికి 8 నెలలు పూర్తి కావస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో వచ్చినా కూడా పూర్తిగా ప్రజలను మోసం చేసి, ప్రజల దగ్గర వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను మాయ చేసేటువంటి దానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప ఆయన ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడాలనో, మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలనో ఏసారి కూడా వారు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి లేదు. మరి గతంలో కూడా 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా కూడా ఇచ్చినటువంటి హామీలను ఎప్పుడైనా కూడా సంపూర్ణమైనటువంటి విధంగా అమలు చేసినటువంటి పరిస్థితి ఉందా రాష్ట్రంలో?
చూసాం మనం. కలర్ టీవీలు ఇస్తామన్నారు, కలర్ టీవీలు ఇచ్చింది లేదు. స్మార్ట్ ఫోన్లు అన్నారు, స్మార్ట్ ఫోన్లు ఇచ్చింది లేదు. ఏ రకంగా కూడా మహిళలకి అవి చేస్తామన్నారు, ఇవి చేస్తామన్నారు. 2014లో మేనిఫెస్టోలో 600 హామీలు, ఈ రోజు 600 హామీలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా వీళ్ళు చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక స్టేట్ ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పండి మీరు. ఇవాళ మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, టీడీపీ కార్యకర్తలను ఎవరిని వదిలిపెట్టము అని చెప్పేసి భయపెట్టియడం ఎంతవరకు సమంజసం ఈ టైంలో? అంటే నా మీద కేసులు పెడితే మీ నాయకులను భయపెట్టి ఆపండి, లేకపోతే నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టనని చెప్పి ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారా? బెదిరింపు కాదు సార్, ఇది బెదిరింపు అయితే కాదు. వారి ఉద్దేశం ఏంటంటే, మనం చూసాం 8 నెలల కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, ఆఖరికి నడి రోడ్డుల పైన కత్తులతో అతి కిరాతకంగా హత్యలు చేయడం ప్రజలు చూడలేదా? ఈ యొక్క ఆర్తనాదాలను ఢిల్లీ గడ్డ పైన కూడా ఈ రకమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు యావత్ దేశం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వీళ్ళకి అధికారాన్ని ప్రజలు కట్టబడితే మా పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? ఈ రకంగా 8 నెలల కాలంగా మమ్మల్ని తీవ్రమైనటువంటి హింసకి, మమ్మల్ని హింసాత్మకమైనటువంటి వాతావరణంలో మమ్మల్ని ఈ విధమైనటువంటి దాడులతో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి వాతావరణం కంటిన్యూ అయితే రేపు రాబోయేటువంటి అధికారంలో మేము కూడా ఇలాంటి పరిస్థితిని మీరు చవి చూడాల్సి వస్తుందనేటువంటి చర్యకి ప్రతిచర్య ఉంటుందని చెప్పి హితవు పలికి ఇలాంటి పద్ధతి మంచి పద్ధతి కాదనే రకంగా వారు మాట్లాడటమే తప్ప ఎక్కడ కూడా బెదిరింపు చర్య అయితే కాదు. మనం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా తెలుసు. ఏ మాత్రం కూడా మంచి పద్ధతి కాదు. మేము ఒకటే అడుగుతున్నాం సార్, మేము స్ట్రైట్ ఫార్వర్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల సంగతి పక్కన పెట్టాలని ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడ చూడు ప్రతిపక్ష పార్టీల పైన దాడులు, ప్రశ్నించే వారి గొంతు నొక్కడము, ఇలాగా గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారందరి పైన కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వాన్ని విమర్శించకుండా చేయాలనేటువంటి దీని ఎక్కడైనా కూడా చంద్రబాబు గారు ఇప్పుడు వచ్చి విజన్ 2047కి వెళ్ళిపోయారు. మరి అప్పట్లోనే 2014లో 2020 విజన్ అని చెప్పి వచ్చారు, అక్కడ ఫ్లాప్ అయింది. ఆ రోజుల్లోనే హైదరాబాద్ కు వచ్చినటువంటి స్విట్జర్లాండ్ ఆర్థిక శాఖ మంత్రి పాస్కల్ గారు ఏమన్నారంటే